శుభం బియాతం. నవగ్రహాల్లో సూర్యుడు ఆరోగ్యకారకుడు అంటారు. ఆరోగ్య ప్రదాత, అన్ని ఆరోగ్యాలు ఇచ్చేవాడు సున్నామూర్తి. ఆరోగ్యం లేనిది మహాభాగ్యం రాదు. ఈ జీవితంలో మానవ జన్మలో ఆరోగ్యం లేనివాడు ఏ కార్యం కానీ చేయలేడు, అదేవిధంగా ఏ సాధన చేయలేడు. మోక్ష సాధన చేయాలన్నా ఆరోగ్యవంతుడై ఉండాలి. ఆరోగ్యవంతుడై ఉండాలి అంటే ఖచ్చితంగా సూర్య ఆరాధన ఉండాలి వాడికి. అంటే సూర్యుని యొక్క కటాక్షం ఉండాలి సంపూర్ణంగా. గ్రహాల్లో సూర్యగ్రహం యొక్క కటాక్షం ఉండాలి. సాధారణంగా సూర్య కటాక్షం ఉండాలి అంటే నవగ్రహాలు 12 రాశుల్లో సూర్యుడు అనేవాడు, రవి అనే గ్రహం ఏంటంటే ఉచ్చస్థితిలో ఉండడం, స్నేహితుడి యొక్క ఇంట్లో ఉండడం, భాగ్యస్థితిలో ఉండడం, ధనస్థానంలో ఉండడం, ఇవన్నీ ఒక రకంగా ఒక యోగం అయితే నీచస్థితి అనే తులారాశిలో కానీ ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఒకవేళ అలా ఉంటే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. అలాగే ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ ధనం తీసుకోవాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా రవి అనే గ్రహం ఉచ్చస్థితిలో ఉంటే ఆ మనిషి ఎక్కడున్నా ప్రభుత్వ ధనం తింటాడు. కొన్ని లగ్నాలకైతే విపరీత రాజ్యం కూడా ఇస్తాడు రవి. సో ఈ సూర్య యొక్క స్థితి, రవి యొక్క స్థితి జాతకంలో ఏ విధంగా చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి ఒకవేళ బలహీనం ఉన్నారంటే దానికి సంబంధించి రవికి సంబంధించిన సున్నానుమూర్తికి సంబంధించిన సూర్య ఆరాధన చేసుకోవడం. ఎందుకంటే మనకు కనబడే దైవం సున్నానుమూర్తి చేసుకుంటూ, అదేవిధంగా రవికి సంబంధించి కెంపు ధారణ చేసుకుంటూ కొన్ని కర్మలు సున్నానుమూర్తికి ఇష్టమైనది ఏమిటి అని తెలుసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ఆరోగ్యవంతులై ఉంటారు, ఐశ్వర్యం ఉంటుంది, మోక్ష సాధనకు కావాల్సిన శక్తి శరీరంలో అద్భుతంగా పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. సూర్య సాధన చేసేది ఎందుకంటే మోక్ష సాధనకి సరైన మార్గం వెళ్ళడానికి మనకంటూ ఒక శక్తి ఉండాలి. 70 ఏళ్ళ తర్వాత ఒక జపం చేయాలంటే కాళ్ళు చేతులు ఆడనప్పుడు ఏం జపం చేస్తారు, ఏ భగవంతుని యొక్క ధ్యానం చేయగలుగుతారు చెప్పండి. అంచేత అట్ ది ఏజ్ ఆఫ్ 30 ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్ ఇంకేం కాదు, ఏకాగ్రత చేయడం, ఒక వస్తువు మీద ఏకాగ్రత చేయడం, ఒక కాంతి మీద ఏకాగ్రత చేయడం, మన శరీరంలో ఒక జ్యోతి మీద ఏకాగ్రత చేయడం. సూర్యకిరణాలు భూమి మీద పడుతున్నప్పుడు ఒక మ్యాగ్నెటిక్ థింగ్ అంటే ఒక లెన్స్ కానీ పెడితే ఏకాగ్రత అయ్యే కాగితాన్ని కాల్చేస్తుంది. అలాగే చేతికి పెట్టి చేయి కాలిపోతుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ సైన్స్ చాలా క్లియర్గా చెప్తోంది. అదే సున్నానుమూర్తిని రోజు మనం చూస్తాం, మన ఏం కాల్చదు, కాన్సన్ట్రేషన్ అయినప్పుడు కాలుస్తుంది. అంటే ఏకాగ్రత. అదేవిధంగా ఒక మెడిటేషన్ చేయాలన్నా, ఒక సాధన చేయాలన్నా, ఏకాగ్రత చేయాలంటే ఆ సూర్య భగవంతుడి యొక్క ఆరాధన మనం ముందు చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే సూర్య నమస్కారం చేయడం వస్తుందో, సూర్యోపాసన చేయడం వస్తుందో, వాళ్ళు డెఫినెట్గా మెడిటేషన్ చేయగలిసి ఏకాగ్రత చేయగలుగుతారు. ఎవరైతే ఏకాగ్రత సాధన చేస్తారో వాళ్ళు మంత్రాన్నైనా దేనైనా అధిగమించి రాజమార్గంలో రాజయోగంలో మోక్షం పొందగలుగుతారు. శుభం బియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.